దేవుడు మహారాజు, ప్రపంచాన్ని పరిపాలిస్తున్న మహా గొప్ప రాజు. ఆ రాజు కూడా ఎదురు చూస్తున్నాడు, వెతుకుతున్నాడు, ఎవరైనా యథార్థంగా జీవించేవాళ్ళు కనిపిస్తారా అని చెప్పి. ఉద్యోగం చేస్తున్నావా? ఉద్యోగంలో యథార్థత. వ్యాపారం చేస్తున్నావా? వ్యాపారంలో యథార్థత. చదువుకుంటున్నావా? చదువులో యథార్థత. సేవ చేస్తున్నావా? సేవలో యథార్థత. ఎవరు యథార్థవంతులు, యథార్థంగా జీవించేవాళ్ళు కనిపిస్తారా అని చెప్పి దేవుడు ప్రపంచం అంతా వెతుకుతున్నాడు. అలా వెతుకుతున్న దేవుని కంటిలో నువ్వు పడితే ఎంత బాగుంటుంది. ఆ రోజు యవనస్తుడు రాజు కంటిలో పడ్డాడు. ఎలా? యథార్థవంతునిగా. ప్రతిఫలం ఏమిటి? పేదవాడు కాస్త పరిపాలించు స్థానానికి ఎలా వెళ్ళాడో తెలుసా? తెలివితేటలతో కాదు, మరి యథార్థతతో. యథార్థవంతులను బలపరుచుటకు యెహోవా కనుదృష్టి లోకమంతా సంచరిస్తూ ఉంది. ఆ దేవుని దృష్టిలో నువ్వు పడితే ఎంత బాగుంటుంది. ఆ దేవుని దృష్టిలో నువ్వు, తమ్ముడు వింటున్నావా? చెల్లి వింటున్నావా? సహోదరి వింటున్నావా? ఆయన దృష్టిలో నువ్వు పడితే ఎంత బాగుంటుంది. ఒకసారి ఆలోచించు.